అద్భుత ఘట్టానికి నాంది పలుకుతూ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టిమిస్ 2 మిషన్ విజయవంతంగా చంద్రుడి చెంతకు చేరి ఇప్పుడు భూమికి తిరుగు ప్రయాణమైంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా వ్యోమగాములు చంద్రుడికి అవతల వైపుకు వెళ్లినప్పుడు భూమితో సంబంధాలు సుమారు 40 నిమిషాల పాటు పూర్తిగా తెగిపోయాయి. ఆ ఉత్కంఠభరిత సమయంలో తాము దేవుడిని ప్రార్థించామని, అదే సమయంలో చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని వ్యోమగాములు వెల్లడించారు. మళ్లీ భూమి నుండి సిగ్నల్స్ అందగానే వారు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తిరుగు ప్రయాణంలో అంతరిక్షం నుండి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించి మురిసిపోయారు. ఈ దృశ్యాలు వర్ణనాతీతమని వారు ఆశ్చర్యపోయారు. ఈ చరిత్రాత్మక విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సర్ప్రైజ్ కాల్ చేశారు. గతంలో ఎన్నడూ ఏ మానవుడు చూడని అద్భుతాలను వీక్షించి అమెరికా గర్వపడేలా చేశారంటూ వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. భూమితో సంబంధాలు తెగిపోయిన క్లిష్ట సమయంలో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అధ్యక్షుడి నుండి అనూహ్యంగా ఫోన్ రావడం తమకు చిరస్మరణీయమైన గౌరవమని వ్యోమగాములు బదులిచ్చారు. 1970 నాటి అపోలో మిషన్ తర్వాత అంతటి గొప్ప దృశ్యాలను తామే చూశామని రీడ్ వైస్మాన్ నేతృత్వంలోని బృందం అధ్యక్షుడికి వివరించింది. వ్యోమగాముల సాహసాన్ని కొనియాడిన ట్రంప్ వారు భూమికి తిరిగి రాగానే వైట్ హౌస్ లో ప్రత్యేకంగా కలుస్తానని వాగ్దానం చేశారు. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు చంద్రుడిపై అనేక కొత్త విషయాలను పరిశోధించడమే కాకుండా అద్భుతమైన ఫోటోలను కూడా సేకరించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆర్టిమిస్ 2 ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఇది భవిష్యత్తులో మరిన్ని అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేస్తుందని నాసా శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం భూమి వైపు వస్తున్న వ్యోమనౌక సురక్షితంగా చేరుకోవాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.